బాంబులు వేయించడం, ఐఈడి బాంబులు వేయించడం, తుపాకులతో కాల్పులు జరపడం, అట్లాగే ఒక హింసాకాండ చేయాలని ప్లాన్ చేశారు. వాళ్ళు బయలుదేరుతుండగా పట్టుకున్నారు, పంజాబ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. దాని విషయం అడిగితే ఇది మన అమిత్ షా ప్లానే అన్నాడు ఆయన అభిజిత్. అప్పుడు అరే నాయన, అక్కడ పంజాబ్లో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, పోలీసు కూడా ఆ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది అక్కడ. ఈ మాట అనేటప్పటికి మేమే అంటున్నాడు. కాబట్టి ఎవరి యాటిట్యూడ్ వాళ్ళదంతే. కానీ అంటే దీని ఎఫెక్ట్ అని నేను అన్న కానీ బీహార్ లోనో మధ్యప్రదేశ్ లోనో ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత ఈ జంజీ ఎఫెక్ట్ ఉంటుందా? అది అమాయకత్వం. రేపు పంజాబ్ ఎలక్షన్ అయినా లేకపోతే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయినా వాటి తర్వాత కూడా జంజీ అనేటటువంటిది నెక్స్ట్ 2029లో లెక్కేసుకోవాలి. కానీ ఈ లోపంతా స్టేట్ పాలిటిక్స్ సపరేట్గా నడుస్తూ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడానికి దీన్ని అడ్డు పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఢిల్లీలో అన్ని రోజులు ఉద్యమం చేశారు, వాళ్ళు నిరాహారదీక్షలు చేశారు, హాస్పిటల్లో కూడా అతను నిరాహారదీక్ష కంటిన్యూ చేశాడు. ఇదంతా దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా అయ్యింది. ఎఫెక్ట్ ఉండదా? జరుగుంటది. ఉద్యమానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. కాకపోతే ఆ బై ఎలక్షన్ అక్కడ ఉన్న పరిస్థితుల మీద జరుగుతుంది. ఇక్కడ బీహార్లో జరిగింది అనుకోండి, అక్కడ లోకల్గా సీఎంని ఎంపిక చేయడం మీద బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదన్న వ్యవహారం తేలిందని